మనమందరం పరలోకం అనేటప్పటికి ఎలాగుంటుందని తెలుసు మనకి. అవును కదా, ఆనందంతో తబ్బిబ్బులైపోతా ఉంటుంది పరిస్థితి. బాధ లేనిది ఎక్కడైనా ఉన్నదంటే ఆనందం. ఆనందం ఉంటున్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉందంటే పరలోకం. ఆ పరలోకంలో అందరూ ఆనందంగా ఉంటారు. ఇంకొక నిజం తెలుసా, నీ లైఫ్ లో తెలియని విషయం ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా పరలోకం ఆనంద సంబంధమైంది లోకమే గాని, ఏ బాధ కష్టము లేని లోకమే గాని, దూతలు అక్కడ ఉన్న పెద్దలు అందరూ సంతోషపడి ఆనందంతో కేరింతలతో తగ్గుబ్బదైపోయి అందరూ మైమరిచిపోయి స్థితిలో ఉంటారు. కానీ నేను పుట్టించిన దేవుడు మాత్రం పరలోకంలో కన్నీళ్లు పెడతాడని మాత్రం గుర్తుపెట్టుకో. పరలోకం ఆనందమే కానీ ఆయనకి ఆనందం లేదు. ఎక్కడుందండి, నువ్వు చూసి వచ్చేవా అని అడిగితే చూపించమంటారా మాట? పరలోకంలో ఎలాగున్నాడు ఆయన చూడండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతిగా దేవుడు దూతలందరూ కలిపి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తుంటే కమ్ములు పునాదులు దద్దరిల్లిపోతున్నాయట. ఆనందంతో కేరింతలు అయిపోతుంటే ఒకరికొకరు సంతోషంతో ఆనందంతో మైమర్చిపోతున్నారు. ఇంత మైమరిచిపోయే పరిస్థితుల్లో ఆనందంతో అందరూ మునిగిపోతే ఆనందపు కేరింతల మధ్య ఆనందంతో సంతోషంతో ఉండిపోవలసిన దేవుడు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న మాట్లాడితే తెలుసా, అందరూనేమో పరిశుద్ధుడు 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 అని దేవుడి వైపు చూసి ఆనందంతో ఉన్నారట. దేవుడి పరిస్థితి చూడండి ఎలాగున్నదో. దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటేనని యెషయా బాధపడుతున్నాడండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడి యొక్క బాధట యెషయా దగ్గరుండి వింటున్నాడట. అందరూ గాన ప్రతిగానములు జరుగుతూ పెద్ద అడవడిగా ఉన్నదట, సంతోషం ఉందట, అంతా జరుగుతుంటే చాలా బాగున్నదట. యోహాను దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద స్వరం వినపడ్డదట దేవుడిది. మా నిమిత్తము ఎవడు పోతాడు? ఎక్కడికి వెళ్ళాలి మా నిమిత్తం? ఎక్కడికి? భూమి మీద నా పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళ బ్రతుకుల్ని తీర్చిదిద్దేది ఎవరున్నారు? వాళ్ళ మార్చి నా ప్రేమకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళని నాకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు? పరలోకంలో చూపు నీ వైపు ఉంది. అందరు చూపులు ఆయన వైపు ఉంటే ఆయన చూపు నీ మీద ఉంది. ఎందుకని? నువ్వు పాడైపోతుంటే గుండెల్లో బాధపడిపోతున్నాడు ఆయన. రోజు దేవుడు నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో తెలుసా? నీ బాధలేటో నువ్వు దేవుడితో చెప్పుకోవడానికి కాదు, నా బాధ ఇదిరా అని చెప్పుకోవడానికి నేను పిలిచాడు దేవుడు. నా బాధ ఇదే. నీకు ఇది అర్థమైతే, ఆయన బాధ నీకు అర్థమైతే, ఆయన ప్రేమ నీకు అర్థమైతే, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆలోచించుకో ఒకసారి. నువ్వు ఎలాంటి పరిస్థితిలోంచి ఎలాంటి స్థితిలోనికి వచ్చావో, ఒకవేళ అదే పాపపు జీవితాన్ని జీవిస్తే ఎక్కడికో వెళ్ళిపోవలసిన మనం దేవుడి యొక్క కృప చేత, దేవుడి ప్రేమ చేత ఆయన రక్షించడం వలన ఆయన సంఘంలో మనమంటూ ఒక స్థానాన్ని పొందుకుని ఈ రోజు నా జీవితం ముగిసిపోతే నిత్య జీవం అనేటువంటి నిరీక్షణతో నేను బ్రతుకుతున్నాను, దేవుడు నాకు ప్రేమ చూపించాలనుకునే స్థితి నీకు అర్థమైతే, ప్రేమిస్తున్న దేవుడి కంటి నుంచి కన్నీళ్లు రానకూడదు అనుకునే ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం.